హాయ్ హలో నమస్తే. అందరూ బాగున్నారండి? నేనైతే బాగున్నాను. నేనైతే మొన్న ఒక వీడియో అప్లోడ్ చేశాను కదా, పల్లెటూరు పెళ్లి సందడి అని. అది వచ్చేసి మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో పెళ్లి కూతుర్ని చేసుకొని పెళ్లి కొడుకు వాళ్ళ ఊరికి వెళ్ళే వరకు అయితే నేను వీడియో అప్లోడ్ చేశాను. ఎందుకంటే ఇంకా ఫుల్ వీడియో అప్లోడ్ చేసి ఛానల్ లెంత్ అయిపోతుంది. అందువల్ల అయితే మేము పెళ్లి కూతుర్ని చేసేది, మా ఇంట్లో పెళ్లి కూతుర్ని చేసే రోజు ఏమేమి చేసామనేది చేసి పెళ్లి కొడుకు వాళ్ళ ఊరికి వెళ్ళేంత వరకు అయితే నేను వీడియో అప్లోడ్ చేశాను. ఇది వచ్చేసి పెళ్లి కొడుకు వాళ్ళ ఊర్లో నైట్ వెళ్తాం కదా, అక్కడ మా పల్లెటూరి సైడు ఏ శాస్త్రాలు ఎలా చేస్తారనేది నేనైతే వీడియో ఇప్పుడు అప్లోడ్ చేశాను అన్నమాట. ఇప్పుడు వచ్చి చూశారు కదా, పెళ్లి కూతురుని పక్కన ఒక బాబుని కూర్చోబెట్టి అలా సాంగ్యం పెట్టి వాళ్ళ చేతికి అయితే తాంబూలం ఇలా చీర ఇస్తారు. ఇప్పుడు ఆ పాప కట్టుకున్న చీర అయితే వాళ్ళు ఇచ్చింటారనమాట, పెళ్లి కొడుకు వాళ్ళు. కింద బ్లాక్ కలర్ అది వేసినారు కదా బెడ్షీట్, అది వచ్చేసి పెళ్ళిలో వేసే కంబడి అంటారు మా సైడు. కంబడినో ఏదో అంటారు. అది వేసి అలా బియ్యంతో అట్లా రాస్తారనమాట. రాసిన తర్వాత ఇంకా ఆ పాపకి వాళ్ళు తాంబూలం చీర ఇస్తారు కదా, అది మళ్ళీ మేము చేంజ్ చేసుకొని వచ్చి అలా కూర్చోబెడతామన్నమాట. ఇక్కడ వచ్చి ఆమె బొట్టు పెడుతుంది కదా, ఆమెకి తలపైన పూలు ఏం అలా వేసామని నవ్వుకోకండి, అలా పెళ్లి కూతురికి వేసాం కదా, అది మా పద్ధతి, మా సైడు సాంగ్యం అన్నమాట. అది అలా వేస్తారు పెళ్లి కూతురికి కలసం అలా పట్టిన వాళ్ళకైతే. ఇంకా ఇక్కడ వచ్చేసి చిన్న పెళ్లి కూతురు అని ఉంది కదా, నైట్లో అయితే పెళ్లి కొడుకు వాళ్ళ ఊర్లో పెళ్లి కూతురు పక్కన చిన్న పాపని ఒకరికి కూర్చోబెడతామన్నమాట. మెచ్యూరి ఇంకా అలా పాపను కూర్చోబెట్టినాక పాపకు కూడా అలా సాంగ్యం అయితే పెడతారు. అక్కడ పెళ్లి కూతురికి బ్లౌజ్ పెట్టేసి ఒడిబియ్యం అయితే పోస్తారు. పెళ్లి కూతుర్ని చేసిన రోజు అమ్మగారి ఇంట్లో వేశారు ఒడిబియ్యం. ఇక్కడ పెళ్లి కొడుకు వాళ్ళ ఊర్లో నైట్ వస్తాం కదా, అప్పుడు వాళ్ళు చీర తెచ్చి అలా ఒడిబియ్యం అయితే పోస్తారనమాట. పోసిన తర్వాత ఇక్కడ మా పాపని కూడా కూర్చోబెట్టేసాను కదా, అంటే కోడలు అట్లా చెల్లి పెళ్లి కూతురికి చెల్లి వరుసల్లో వచ్చే వాళ్ళని అయితే కూర్చోబెడతామన్నమాట. ఇట్లా మామ 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 వచ్చే ఇదిగా కూర్చోబెడతాము. మళ్ళీ మా పాపకు కూడా అలా తోడి పెళ్లి కూతురు కూడా వేశారు. కానీ అక్కడ మా పాప ఉంచుకోలేదన్నమాట, తీసేయమని అల్లరి పెట్టేసింది. ఇంకా నేనైతే అట్లా కాసేపు అయితే ఒడిబియ్యం పెట్టేంత వరకు అయితే పెట్టాలి. కానీ ఇంకా మా పాప ఏం చేసిందనమాట, ఇంకా మా పాప ఫస్ట్లో అయితే కూర్చొని అనేసింది. ఇంకా నేనే నా బలవంతంగా కూర్చోబెట్టేశాను. నాకు అనేది మా పాపకి ముందుగా మెమరీస్ అనేది అలా ఉంటాయి కదా, ఇంకా ఇలా కూర్చున్నాను నేను కూడా అనేసి అని ఉంటుంది. మా పాప పెద్దగా అయినాక చూసుకోవడానికి అనేసి అని నేనే నా ఇష్టంతో అయితే నేను కూర్చోబెట్టాను. నాకు కూడా అలా కూర్చోబెట్టాలంటే ఇష్టము. ఎందుకంటే మా పెళ్ళిళ్ళలో కూడా అలా కూర్చున్నారనమాట. మేము చిన్నప్పుడు కూడా మా అమ్మ వాళ్ళు నన్ను అలా కూర్చోబెట్టేశారు. కానీ ఆ ఫొటోస్ అయితే గుర్తులేవు. నా పెళ్ళిలో కూర్చునింది అయితే ఆల్బమ్ అయితే ఉంది. నేను నా పెళ్ళి ఆల్బమ్ ఒకసారి మీకు వీడియోలో చేసి చూపిస్తాను. సేమ్ నా మ్యారేజ్ కూడా ఇలానే జరిగింది. ఇంకా మా పాప తలపైన ఉంచుకోలేదు కాబట్టి ఇంకా ఒడిలో బియ్యం బ్లౌజ్ బిట్టేసి ఇంకా పసుపు కుంకుమ కొబ్బరి గిన్నెలు ఆకు ఒక్క బియ్యం ఎన్నో పోస్తారనమాట. ఇంకా మా పాపకు కూడా అలా పెడతారనమాట జతగా కూర్చున్న వాళ్ళు. ఇది వచ్చేసి నైట్ జరుగుతుంది అనమాట ఇది. ఇంకా ఇది జరిగిన తర్వాత ఇంకా ఆకులు అనేది పట్టిస్తారనమాట. ఇంకా మా పాపకు నేను అల్లరి పెట్టేసానని చాక్లెట్స్ అయితే ముందు జాగ్రత్తతోనే తీసుకొని వెళ్ళాను. ఇంకా అల్లరి పెడితే చాక్లెట్లు చూసుకొని తింటుంది అనేసి అని ఇంకా అక్కడ నుంచి మంచి అయితే ఒక 4 అయితే తినేసింది. అది అలా జరిగేలోపు అలా కొబ్బరి గిన్నెలు పసుపు కొమ్మలు ఆకు ఒక అన్నీ పెడతారనమాట. పెట్టి అలా బియ్యం వేస్తారు. వేసి ఇలా ఏదో సాంగ్యం అయితే చేస్తారనమాట నైట్. ఇంకా ఇది వరకు అయితే బాగానే చేయించుకుంది. ఎందుకంటే ఆ బియ్యంలో వాళ్ళు బెల్లం ముక్కలు కూడా పెట్టినారనమాట. మా పాపకి ఇంకా బెల్లం తిందాం మనం అనేసి అని చెప్తే ఇంకా నీట్గా కూర్చోయింది, ఇంకా చేసిందనమాట. నాకైతే ఇలా కూర్చోబెట్టాలని 2 డేస్ నుంచి చాలా బాగా ఇష్టమైతే ఉండింది. అందువల్ల కూర్చోబెట్టేశాను. ఇంకా అలా చేసిన తర్వాత అది ముడి కట్టేసి పెట్టేయడమే అనమాట. ఇంకా అది వచ్చేసి మనం నేను అలా ఒక ఫోటోకి అయితే పెట్టేశాను అనమాట. మా పాపకి ఫోటో తీస్తున్నారు అటు సైడు, అందువల్ల ఫోటో పడుతుంది అనేసి అని పెట్టాను. ఇంకా అవన్నీ అట్లా మూట కట్టి అదేదో అన్నం చేసి దేవుడికి ప్రసాదంగా పెడతామన్నమాట మేము.
మా ఒడి బియ్యం. ఇంకా అలా కలసంతో హారతి అయితే ఇస్తారన్నమాట పెళ్లి కూతురికి, చిన్న పాపకి ఇద్దరికి. ఇంకా ఇచ్చేసి ఆ పెద్ద పాపకు వచ్చేసి ఆకుల తాంబూలం అయితే పెడతారనమాట తమలపాకులతో. ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మేము అలా పూలు వేసామనేసని మీరైతే ఏం నవ్వుకోకండి వీడియో చూసేవాళ్ళు. ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క ఇదిగా చేస్తారనమాట. మా సైడ్ అయితే మేము ఇలానే చేసుకుంటాము. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. నా ఛానల్ ఇంకా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు స్కిప్ చేయకుండా వీడియో చూసి లైక్ ఇస్తే మాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది. ఇంకా మా పాపని ఇప్పుడు మా పాపది ఇంకా అయిపోయిందనమాట. ఇప్పుడు మా పాపని లేపియచ్చు, కూర్చోబెట్టచ్చు. కానీ మా పాప కూర్చోలేదు ఇంకా లాస్ట్ వరకు. ఇంకా నేనైతే లేపిచ్చేసాను. అప్పుడే టైం వచ్చేసి 12 అయిపోయిందనమాట. ఇంకా మా పాపకు నిద్ర వచ్చేసానింది. ఇక్కడ వచ్చేసి వాళ్ళు ఆకులు పట్టిస్తారనమాట. ఇంకా ఇలా ఆకులు అయితే పెట్టేసి పట్టుకోపిస్తాడనమాట. అట్లా 3 సార్లు పట్టిస్తారు. ఇక్కడ వచ్చి పసుపు కొమ్మలు, ఒక్కలు, చాక్లెట్స్ 3 కలిపి అలా 3 సార్లు, 2 సార్లు ఇట్లా రెండు చేతులతో పట్టిస్తారు. మళ్ళీ ఒక్కసారి ఒక చేతితో పట్టిస్తారు అనమాట. అట్లా 3 సార్లు పట్టిస్తారు మా సైడ్ అయితే. ఇంకా అది అయిపోయింది. ఇప్పుడు ఇది నైట్ అది అయిపోయినాక ఇంకా పడుకునేస్తాము. పట్టిన ఆకులు, తమలపాకులు, ఒక్కలన్నీ పెళ్లి కూతురు వాళ్ళ సైడ్ వాళ్ళు తెచ్చుకుంటారనమాట ఇంటికి. ఇప్పుడు వచ్చేసి ఇది మార్నింగ్ బొట్టు కట్టే టైంలో పల్లెటూరులో ఇంటి ముందరే అట్లా చేసి అక్కడే పెళ్ళిళ్ళు చేశారన్నమాట 90%. ఎందుకంటే అది వాళ్ళకు ఒక సంప్రదాయం అనమాట. ఇంటి దగ్గర అట్లా చప్రా వేసి చెయ్యాలి అని. ఇంకా నేనైతే ఇది ఫుల్ అయితే వీడియో తీయలేదు. ఇంకా మంగళ స్నానం అయితే వీడియో తీయలేదు. ఎందుకంటే మంగళ స్నానం చేసేటప్పుడు నేను మా పాపకైతే టిఫిన్ పెడదాం అనేసి ఇడ్లీ తినిపించేదానికైతే వెళ్ళామన్నమాట. మేము అక్కడ టిఫిన్ చేసుకొని వచ్చేలోపు మంగళ స్నానం అయితే అయిపోయింది. ఇంక అక్కడ బొట్టు కట్టేశారు కదా, కట్టేసిన తర్వాత మేము లంచ్ చేసుకొని మా ఊరికైతే వచ్చేసాము. ఇంకా పెళ్ళికూతురు వాళ్ళు అక్కడే వదిలేసి పెళ్ళికూతురు వాళ్ళ సైడ్ అయితే ఇద్దరినైతే అక్కడ పెట్టేసి ఇంకా అందరు వచ్చేసాం. ఇక్కడ వచ్చేసి పెళ్ళి రోజు ఆ రోజు నైట్ కాదని మరుసటి రోజు అన్నమాట. బొట్టు కట్టిన రోజు కాదని మరుసటి రోజు ఇంకా మా ఊరికైతే వస్తారు. మరుసటి రోజు నైట్ అయితే మేము ఊరి మొత్తం రథం పెట్టి అట్లా మెరవని అంటారు మా సైడు, అట్లా చేసామన్నమాట. ఇది మేము ఉన్నాం కదా అక్కడ పెళ్ళి అయిపోయినాక వచ్చినాం. మరుసటి రోజు మార్నింగ్ వగ్గాని అయితే చేసుకుంటున్నాం, బురుగలు ఉప్మా. మేము ఇక్కడ ఒక 20 మెంబర్స్ ఉన్నామన్నమాట. ఇంక ఇక్కడ మేమైతే ఉప్మా చేసుకొని తింటున్నాము. అంత లోపల ప్లేస్లో ఖాళీ ప్లేస్ అంతా క్లీన్ చేసేసి అట్లా టెంట్ అయితే అంతా కట్టేసామన్నమాట. ఎందుకంటే వాళ్ళు నైట్ మళ్ళీ మా ఊరికి వస్తారు కదా మరుసటి రోజు నైటు. ఇంకా వాళ్ళు ఒక 100 మెంబర్స్ అయితే వస్తారు. ఇంకా అక్కడంతా క్లీన్ చేసి ఇక్కడ భోజనాలు వంటలు అయితే అంతా చేశారనమాట. ఈ టిఫిన్ వచ్చేసి మాకి పొద్దున తినడానికి అనమాట. అక్కడ ఉన్న వాళ్ళకి మేము ఒక 15-20 మంది ఉన్నామన్నమాట. అందుకని మేము వగ్గాని చేసుకొని తింటున్నాము. ఇంకా తినేసి మొత్తం అక్కడ చుట్టుపక్కల నీళ్ళంతా కొట్టేసి వాటర్ అంతా డ్రమ్కి అంతా పట్టేసి ఇంకా సప్లైర్ సామాన్స్ అన్నీ కడిగేస్తున్నామన్నమాట. ఇంకా అంతలోపు వంట చేసి ఆయన వస్తారు. ఇంకా ఇప్పుడైతే ఇప్పుడు ఇంతవరకు అయితే ఇలా జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ ఇక్కడ అదైతే వేసేది పప్పుల పొడి అనమాట. అట్లా వగ్గాని పైన అయిపోయిన తర్వాత పప్పుల పొడి వేసి కొంచెం ఆయిల్ ఉండేది కూడా బాగా ఇదవుతుంది అనమాట. తినేటప్పుడు టేస్టీగా ఉంటుంది పప్పుల పొడి చల్లుకుంటే వగ్గాని పైన. ఇంకా అలా చేసుకొని ఇంకా మేమంతా పచ్చడి పెట్టుకొని అయితే తింటున్నాం. ఇప్పుడు ఇది వచ్చేసి నైట్ అనమాట. ఇప్పుడు వగ్గాని చేసాం కదా, క్లీన్ చేసి పెట్టాము అక్కడ. ఇది ఏమైందంటే మేము మోస్ట్లీ లైట్స్ వేసామన్నమాట. అక్కడ 2 లైట్స్ అయితే వెలగలేదు, కొంచెం చీకటి అయిపోయింది. ఇంకా మా భవిక ఇంకా భవిక అయితే డిన్నర్ చేసేదానికైతే వచ్చేసింది. ఇంకా నైట్ ఇవన్నీ అయితే మేము ఇంటి దగ్గరే చేసామన్నమాట. ఇది పచ్చడి వెజిటేబుల్ రైస్ చేశారు. ఇంకా రాత్రి అన్నమాట. ఇది వచ్చేసి ఇంకా వడియాలు, వైట్ రైస్, సాంబార్, పప్పు, నూనెంకాయ అయితే చేశారా. ఇక్కడ వచ్చేసి ఇంకా గుత్తొంకాయ సాంబార్ అయితే చేశారనమాట. ఇది ఆకుపప్పు. ఇంకా అన్నీ లంచ్ చేస్తున్నారు. ఈ పిల్లలు అయితే కొంచెం నేను వీడియో తీస్తుంటే నన్ను కూడా తీవనేసని మా జగదీష్ ఇట్లా నీట్గా నిలబడుకొని ఉంటాను అంత వడ్డించేలాగాని. ఇంకా అక్కడైతే డిన్నర్ చేసుకొని ఇలా రథం లైటింగ్ డీజే పెడతారనమాట. పెట్టేసి ఇంకా ఇలా ఊరు మొత్తం చుట్టూ ఊరేగిస్తారు. ఒక నైట్ 10కి స్టార్ట్ చేసినారనమాట. మార్నింగ్
4 ఏమో అయ్యింది ఇదంతా ముగిసేలోపు. ఇలా డ్యాన్స్లు అయితే వేశారు. ఇంకా సౌండ్ అయితే నేను పెట్టలేదు, ఎందుకంటే కాపీరైట్ పడుతుంది అనేసి నేనైతే సాంగ్ అయితే పెట్టలేదన్నమాట. ఇంకా నాకు కూడా కొంచెం తెలీదు ఇంకా యూట్యూబ్ గురించి, ఇప్పుడు నేను కొత్త కదా, అందువల్ల ఏది ఎలా పెట్టాలి ఏది ఎలా పెట్టకూడదు అనేదని నాకు కొంచెం ఇంకా క్లారిటీ అయితే ఈ విషయంలో తెలీదు. ఇంకా నేను వీడియో మోస్ట్లీ ఒక వీడియోకి అయితే పెడితే నాకు కాపీరైట్ అయితే వచ్చింది, అందువల్ల నేను ఇక్కడ పెట్టలేదు. ఇక్కడ డీజే సాంగ్స్ అయితే పెట్టుకొని ట్రెండింగ్లో ఉండేవి, ఇలా డ్యాన్స్లు అయితే వేశారు. ఇంకా మనందరిని పైకి అయితే ఎక్కేసాడనమాట, కాళ్ళు నొప్పి వచ్చేసాయి మమ్మీ అనేసి ఇలా డ్యాన్స్లు వేసేసి ఎవరికి ఇష్టమో వాళ్ళు వేశారనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా నైట్ 1 నేనైతే ఇంటికైతే వచ్చేసాను, ఎందుకంటే ఇంకా అక్కడ మొత్తం బాయ్స్ ఎక్కువ వేసున్నారనమాట. ఇంకా ఇది నైట్ ఇలా చేశారు. ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. వాళ్ళకి ఇంకా స్నానం 5కి అయిపోయింది. ఇంకా మార్నింగ్ లేచి స్నానాలు చేపించి ఇలా ఆకుకైతే దారాలు అయితే కడతాము. కట్టేసి అలా లోపల పేపర్ లోపల ఏదో ఒకటి పెట్టి అలా కట్టేసి పైన పూలు అయితే చుడతామన్నమాట బాలు. ఇంకా వాళ్ళని మార్నింగ్ ఇలా కూర్చోబెడతాము, స్నానాలు చేపించి ఇద్దరిని ఇలా కూర్చోబెట్టేసి ఆ మెరవని అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళకి కొంచెం పసుపు కుంకుమ అవన్నీ ఇచ్చేసి ఆకు ఒక్కలు చేతిలో పెట్టేసి అందరు ఇలా కూర్చొని ఇంకా వాళ్ళకి చూసుకుంటున్నారనమాట. మోస్ట్లీ ఎవరు ఉండరు, అందరు వెళ్ళిపోతారు. ఇంకా వాళ్ళకి ఇట్లా ఆకులు ఇచ్చేసి ఇంకా అవి ఆకులు కట్టించినాం కదా, వాటితో అయితే ఆటలు ఆడిపిస్తాము. ఇంకా వాళ్ళే కుంకుమ పెట్టుకొని ఆకు ఒకరు వాళ్ళే మార్చుకుంటారనమాట. ఆ మాలలు వచ్చేసి నిన్న నైట్ మేము అదే ప్రోగ్రామ్ చూపించాను కదా, అప్పుడు తెచ్చిన మాలలే మార్నింగ్ కూడా అవే వేయాలన్నమాట. వేసిన తర్వాత ఆ మాలలన్నీ గుడికి ఎత్తుకుపోయి విస్తాము మా సైడు. ఇప్పుడు ఆకులు కట్టినవి చూపించాను కదా, ఆ ఆకులు అయితే 9 కడతామన్నమాట. పెళ్ళి కొడుకు 5, పెళ్ళి కూతురు 4 అలా ఆడిస్తాము. అది ఒక సరదా మాకైతే. అది ఇవన్నీ సాంగ్యాలు అయితే చేస్తారు, ఎప్పటి నుంచో పాతకాలం సాంగ్యాలు అన్నమాట ఇవి. కానీ ఇప్పుడు అవే అట్లే కంటిన్యూ అవుతూనే ఉన్నాయి మా సైడ్ అయితే, ఒక్కటి కూడా మిస్ చేయడం లేదన్నమాట. వీడియో చూసే వాళ్ళైతే మీ సైడ్ కూడా ఇలానే చేస్తారా అనేసి మీ కామెంట్ సెక్షన్లో అయితే నాకు కామెంట్ చేయండి, మాకు కొంచెం తెలుస్తుంది కదా. ఇది వచ్చేసి ఇట్లా ఒక 5 టైమ్స్ అయితే ఆడేసి మళ్ళీ దాంట్లో ఏముందో వాళ్ళు ఓపెన్ చేస్తారనమాట. ఓపెన్ చేసి అది ఏముందో చూసుకుంటారు. ఇది వచ్చేసి కొబ్బరి బెల్లం కొరికేది, అలా కొరికిపిస్తారనమాట కొబ్బరి బెల్లము. ఇంకొచ్చేసి ఇది అయిపోయిన తర్వాత వాళ్ళు కలసం పట్టుకొని లోపలికి అయితే వస్తారనమాట. లోపలికి వచ్చేటప్పుడు మేమైతే వాళ్ళ పేర్లు అడుగుతామన్నమాట, ఆయన పేర్లు ఇంకా చెప్తారన్నమాట. జెంట్స్ వచ్చి లేడీస్ది, లేడీస్ వచ్చి జెంట్స్ది, అలా భార్యది భర్త, భర్త భార్యది అంటారు కదా, అట్లా పేర్లు అయితే అడుగుతా అన్నాం అక్కడ. ఇంకా అలా సరదాగా అయితే గడిచిపోయింది. ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి. స్కిప్ చేయకుండా వీడియో అయితే చూసి మీరు కూడా ఇలానే చేసుకుంటారని నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లాస్ట్ వరకు చూసి లైక్ ఇవ్వండి. నా ఛానల్ కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ లైక్ సబ్స్క్రైబ్ వల్ల కొంచెం సపోర్ట్గా ఉంటుంది, ఇంకా నన్ను కొంచెం సపోర్ట్ చేయాలని నేనైతే కోరుకుంటున్నాను. ఇంకా మరిన్ని మంచి వీడియోస్ వ్లాగ్స్ నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఇంకా మీ సైడ్ కూడా ఇలానే చేస్తారా ఏమి అనేది చెప్పండి. మ్యారేజ్ మా సైడ్ అయితే ఇలానే చేసుకుంటాం మేము ఫస్ట్ నుంచి. ఇంకా నా మ్యారేజ్ కూడా 10 ఇయర్స్ బ్యాక్, నా మ్యారేజ్ అయ్యి 10 ఇయర్స్ అయిపోయిందనమాట. 10 ఇయర్స్ బ్యాక్ కూడా ఇలానే జరిగింది. నా ఆల్బమ్ కూడా మీతో షేర్ చేసుకుంటాను. నా మ్యారేజ్ కూడా సేమ్ ఇలానే జరిగింది. నా మ్యారేజ్ అయ్యి 10 ఇయర్స్ అయిపోయిందనమాట. 10 ఇయర్స్ ఇదే పద్ధతిలోనే జరుపుకున్నాము. ఫస్ట్ నుంచి నేను చిన్నప్పటి నుంచి ఇలానే జరుగుతుందనమాట. వీడియో నచ్చితే స్కిప్ చేయకుండా ఒక లైక్